దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి మానదిన ప్రార్థన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. బాగున్నారా? మీరందరూ కూడా బాగున్నారని విశ్వాసముతో మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి ప్రియ బిడ్డలారా, మానదిన ప్రార్థన కార్యక్రమం ద్వారా మేలు పొందుకుంటున్నవారు మరి అనేకులకి ఈ యొక్క వాక్యాన్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలియని వారు ఈ యొక్క వర్తమానాలు వింటున్నవారు ఆత్మీయంగా ఎదగాలని ఆశ ఆలోచన అయినది. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. పౌలు గారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, అయితే ప్రభువు నమ్మదగిన వాడు. దేవుడు ఎవరని చెప్తున్నాడంటే నమ్మదగిన వాడు. ఈరోజు ఎవరిని చూసినా ఎక్కడ చూసినా నమ్మకము లేనటువంటి వారే కనపడుతూ ఉన్నారు. అన్నైనా, చెల్లైనా, తమ్ముడైనా, పిల్లలైనా చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నమ్మలేనటువంటి వారుగా ఉన్నారు. కానీ యేసు ప్రభు వారు ఎలాంటి వారని చెప్తున్నారంటే, పౌలు గారు ప్రభు నమ్మదగిన వాడు అని చెప్తున్నారు. అర్థమవుతుందండి? ఆయన నమ్మదగిన వాడు. ఇంకా ఎవరి గురించి చెప్పాలన్నా చాలా దారుణంగా ఉంది ఈ దినాల్లో. కొడుకు నమ్మదగిన వాడైతే ఆ బంగారం కోసం తల్లిని ఎందుకు చంపుతాడు? అలాగే భర్త నమ్మదగిన వాడైతే భార్యను ఎందుకు హింసిస్తాడు? అంటే నమ్మలేనటువంటి ప్రజల మధ్యలో నమ్మలేనటువంటి జీవితాలు కలిగి ఉన్నాం కనుక నా దేవుడైతే నమ్మదగిన వాడు. రెండోది ఏం చెప్తున్నాడంటే, ఆయన మిమ్మును స్థిరపరిచి, ఆయన రెండోది ఏం చేస్తాడంటే ఆయన మనల్ని స్థిరపరుస్తాడు. సమస్యలు వస్తాయి, ఒడిదుడుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. అయినప్పటికీ ఆయన ఏం చేస్తాడంటున్నాడంటే ఆయన మిమ్మల్ని స్థిరపరుస్తాడు. ఆయన స్థిరపరిచేవాడు కానీ పాడు చేసేవాడు కాదు. అయితే ఇప్పుడు బిడ్డలారా, దుష్టత్వం నుండి కాపాడతాడు, స్థిరపరుస్తాడు. రెండోది దుష్టుని చేతుల నుంచి మనల్ని కాపాడుతాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో స్థిరం లేని జీవితం స్థిరపరచబడాలి. అలాగే ఇప్పుడు బిడ్డలారా, దుష్టుని చేతిలోకి వెళ్లకుండా దేవుడు మిమ్మల్ని కాపాడాలి. ఈ మాటలు గుర్తుంచుకోండి. ఈ ఉదయం దేవుని పాదాల దగ్గర కూర్చొని నమ్మదగిన దేవుని దగ్గర మరి మీరు బిడ్డలారా స్థిరపరచబడినట్లు, అలాగే దుష్టుని చేతులు పడకూడనట్లు దేవుడు కాపాడాలని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయము మాతో మాట్లాడారు. మా జీవితాలను అయ్యా ఎలా నమ్మకంగా బ్రతకాలో తెలియచేశారు. భూమి మీద నమ్మదగిన వారు ఎవరైతే మీరు అక్కడే ప్రభా. మీకు వల్లే మేము కూడా నమ్మకమైన బిడ్డలుగా ఎదగడానికి, దేవా స్థిరపరచబడటానికి, దుష్టత్వం నుంచి విడుదల పొందటానికి సహాయం చేయండి. ఉదయం నుంచి రాత్రి వేళ వరకు తోడుకోండి. ప్రయాణాలు, చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు మీ చేతులకు అప్పగిస్తున్నాం. హాస్పిటల్లో బిడ్డల్ని బాగు చేయండి. అప్పులు పాలైపోయిన వారిని అప్పుల నుంచి విడిపించండి. మీకు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావాలు తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో ఈ మనలను అడిగి పొందిన తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు.